జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో చింటూ అనే బాలుడు ఉండేవాడు. అతను గొర్రెలని దగ్గరలో ఉన్న ఒక అడవి దగ్గరికి మేతకి తీసుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు చింటూ అనుకుంటాడు, ఊరిలో అందరినీ ఆట పట్టిద్దామని అనుకుంటాడు. అప్పుడు చింటూ తోడేలొచ్చింది తోడేలొచ్చింది అని గట్టి గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఊర్లో అందరూ భయపడి ఏమైందా అని పరిగెట్టుకుంటూ వస్తారు. అప్పుడు చింటూ నవ్వుతూ, తోడేలు ఏమీ రాలేదు, నేను ఉత్తినే ఆట పట్టిస్తాకే మీ అందరితోనే చెప్పాను అని నవ్వుతూ ఉంటాడు. జనమందరూ ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోతారు. చింటూ ఇంకో రోజు కూడా ఇలా ఆలోచిస్తాడు, మళ్ళీ అందరినీ సరదాగా ఆట పట్టిద్దాము ఊర్లో అందరి అని. అప్పుడు మళ్ళీ తోడేలొచ్చింది తోడేలొచ్చింది అని గట్టి గట్టిగా అరుస్తాడు. అప్పుడు పాపం ఊర్లో జనం అందరూ పరిగెట్టుకుంటూ వస్తారు. మరలా వాళ్ళందరితోటి ఇలా అంటారు, తోడేలు ఏమీ రాలేదు, మీ అందరినీ సరదాగా ఆట పెట్టిస్తాకే నేను చెప్పాను అని నవ్వుతాడు. చేసేదేమీ లేక ఊర్లో అందరూ పాపం వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఈసారి అయితే చింటూ గొర్రెల్ని చూస్తూ ఉండగా నిజంగానే తోడేలు వస్తుంది. తోడేలొచ్చింది తోడేలొచ్చింది అని గట్టి గట్టిగా అరుస్తాడు. కానీ ఊర్లో అందరూ కూడా ఈసారి చింటూ మాట నమ్మరు. చింటూ మళ్ళీ ఊర్లో అందరినీ కూడా మోసం చేస్తున్నాడని అనిపించి ఎవరూ రారు. తోడేలు మాత్రం గుంపులో ఉన్న ఒక గొర్రెను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చింటూ ఇలా అనుకుంటాడు, నేను అస్తమాట అబద్ధాలు ఆడాను, అందుకే నా మాట ఎవరూ నమ్మట్లేదు, అబద్ధాలు అసలు ఆడకూడదని తనకు అర్థమవుతుంది. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ రక్ష.